అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానిద్దాం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా ఎందుకు వచ్చాడంటే మన ఆత్మీయ దిగంబరత్వాన్ని తీసివేయడానికి, ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేయడానికి తన శరీరధారిగా దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనకి ఆత్మీయ వస్త్రాలను ఇవ్వడానికి ఆయన వచ్చాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే మనం ఆత్మీయ దిగంబరత్వంలో ఉన్నాము అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అయితే మనమందరం కూడా ఆత్మీయమైన వస్త్రాలను మనం ధరించుకున్నప్పుడు దేవుని బిడ్డలంగా మార్చబడ్డమే కాకుండా దేవుని రాజ్య వారసులంగా చేయబడతాము. ఆయనతో పాటు నిత్యం ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఆత్మీయ దిగంబరత్వాన్ని తీసివేసుకొని ఆత్మీయమైన వస్త్రాలను మనం ధరించుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అయితే ఈ ఆత్మీయ వస్త్రాలను మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 7 విధాలైన వస్త్రాలను మనం చూస్తాము. మొట్టమొదటి వస్త్రం చూడండి, జెకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంది. జెకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ 3వ వచనంలో చూసినట్లయితే యెహోషువ మలిన వస్త్రములను ధరించిన వాడై దూత సమూహములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారితో పిలిచి ఇతని మలిన బట్టలను తీసివేయమని ఆజ్ఞాపించి నేను నీ దోషములను హరించి ప్రశస్త వస్త్రములను నీకు అలంకరించున్నానని చెప్పాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువని మలిన వస్త్రములను ధరించుకున్నాడు అని మనం చూస్తున్నాము. అయితే అక్కడ దేవదూత వచ్చి ఈయన మలిన వస్త్రములను తీసివేసి ఈయన పాపములను నేను శుద్ధి చేసి ప్రశస్త వస్త్రములను నేను ఆయనకు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అయితే మనం అందరము కూడా రోమిలికి రాసిన గ్రంథం 3:23లో అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయారు అని దేవుని వాక్యం చెప్తుంది గనక మన మలిన వస్త్రములు అంటే అపవిత్రమైన జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మొట్టమొదటిగా మనము పశ్చాత్తాపపడాలి, రిపెంటెన్స్ అంటే లోకం నుంచి దేవుని వైపు తిరగాలి అని దేవుని వాక్యం చెప్తుంది. పశ్చాత్తాపపడాలి. మన పాపాల విషయమై మనం పశ్చాత్తాపపడి దేవుణ్ణి వేడుకొన్నట్లయితే, దేవా నేను పాపిని నన్ను క్షమించమని దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు మన పాపములను తీసివేసి మలిన వస్త్రములను తీసివేసి ప్రశస్త వస్త్రములను మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పబడి ఉంది. కాబట్టి మనము పవిత్రపరచుకోవాలి. మన దేవుడు మన అందరికీ కూడా మన అంతరంగంలో మనస్సాక్షిని ఇచ్చాడు. కాబట్టి ఆ మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు మనము మన పాపాల విషయమై పశ్చాత్తాపపడి దేవుని యొక్క క్షమాపణను మనం కోరినప్పుడు దేవుడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రశస్త వస్త్రములను అంటే పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే
మొదటి పేతులు మొదటి అధ్యాయంలో కూడా ఆ అంశాన్నే మనం చూస్తాము. మొదటి అధ్యాయము 14, 15, 16 వచనాల్లో నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడినది. కాగా మీరు విధేయతతో విధేయగగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే మలిన వస్త్రములను తీసివేసుకోవడం అంటే మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి మనము దేవుణ్ణి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన పాపములను క్షమించి మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్త వస్త్రాలను మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ ప్రీస్ట్ అంటే యాజకుడు అయినా సరే ఆయన వస్త్రాలు మలినంగా ఉన్నాయని మనం చూస్తున్నాం. ప్రశస్త వస్త్రాలను వేసుకోవాల్సిన అవసరం ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మనం అందరం కూడా పాపులం కాబట్టి మనం దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని యొక్క రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రశస్త వస్త్రములను మనం ధరించుకోవాలి, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా యెషయాకు దేవుడు దర్శనాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథం 6 మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవుని ఉన్నతమైన సింహాసనమందు దేవుడు కూర్చుండిట చూచి దేవదూతల ద్వారా పరిశుద్ధుడు 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 అని కొనియాడబడి ఆరాధించబడుచున్న దేవుణ్ణి ఆయన చూశాడు. అప్పుడు వెంటనే నేను తన అంతరంగంలో పరిశోధించుకొని నేను పాపిని అపవిత్రమైన జనముల మధ్య నివసిస్తున్నాను అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవదూత వచ్చి ఆయనని ఆ యొక్క అక్కడ ఉండే ఆ యొక్క ఆల్టర్ మీద నుంచి ఆయన పెదవుల్ని ముట్టినప్పుడు ఆయన పరిశుద్ధపరచబడ్డాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి మనం అందరం కూడా మలిన వస్త్రాలను తీసివేసుకొని ప్రశస్త వస్త్రాలను మనం ధరించుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది మొదటి విషయము. రెండో అంశం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో రెండో అంశాన్ని మనం చూస్తాము. యెషయా గ్రంథం 61:10లో మనం చూసినట్లయితే శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణాలతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె తీరుగాను నా రక్షణ వస్త్రమును నేను ధరింపజేసి ఉన్నాను, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాను. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రక్షణ వస్త్రము నీతి వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నాను. యేసు ప్రభువుని మనం రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి యేసు ప్రభు ద్వారా తప్ప ఇంకే నామంలోనూ రక్షణ లేదు అని అపోస్తల కార్యం 4:12లో మనం చూస్తున్నాము. కాబట్టి మనము దేవుని యొక్క రక్షణ వస్త్రాన్ని నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యేసు ప్రభు ద్వారా మనం రక్షింపబడతాము, నీతిమంతులుగా తీర్చబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సిలువలో దేవుడు మన అందరి పాపాలు యేసు ప్రభు మీద మోపాడు. అంటే మన గతంలో చేసిన పాపాన్ని, ఇప్పుడు ప్రస్తుత కాలంలో చేసే పాపాన్ని, రాబోయే కాలంలో చేసే పాపాన్ని అంతయు కూడా యేసు ప్రభు మీద, అంటే ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నప్పటికీ మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. అంటే ఆయన పాపం ఎరగని వాడైనప్పటికీ మనందరి కోసము పాపంగా చేయబడ్డాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అయితే 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఏమనుందంటే ఎందుకనగా
మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. అంటే యేసు ప్రభు పరిశుద్ధుడైనప్పటికీ దేవుడు మనందరి పాపాలు ఆయన మీద మోపాడు కాబట్టి మన కొరకు ఆయన పాపంగా చేయబడ్డాడు. ఎందుకంటే దేవుని నీతిని మనకి ఆహ్, కలుగునట్లు. దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన. అంటే మన పాపాలు యేసుప్రభు మీద మోపబడ్డాయి. యేసుప్రభు యొక్క నీతిని మనకు అనుగ్రహించబడ్డది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. నీతి వస్త్రము అంటే విశ్వాసము, విధేయతతో కూడిన జీవితాన్ని మనం జీవించాలి. యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించడమే కాకుండా, యేసు ప్రభు ద్వారా ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచాలి. ఆయన వాగ్దానాల మీద విశ్వాసం ఉంచాలి. ఆయన శక్తిని మీద విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండా వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించాలి. కాబట్టి రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడే దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. అంతేకాకుండా దేవుని యొక్క బిడలంగా దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తాము. ఆ పరలోక రాజ్యంలో దేవునితో పాటు నిత్యం ఉండడానికి దేవుడు మనకు ఆధిక్యతనిస్తాడు. అందుకనే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఉపమాన రీతిగా దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అని అక్కడ రాయబడినట్లు మనం చూస్తాం. చూడండి, యేసు ప్రభు యొక్క విందును అంటే దేవుడు తన కుమారుని విందు తయారు చేసి అక్కడుండే ప్రజలందరినీ అంటే పెద్దవారిని, చిన్నవారిని అందరినీ పిలువబడ్డారు. అయితే మొదటిసారి పిలిచినప్పుడు ఎవరూ రాలేదు. రెండోసారి కూడా పిలిచాడు. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే రెండోసారి పిలిచినప్పుడు కూడా ఎవరు సరిగా రెస్పాన్స్ కాలేదు. మూడోసారి ఎవరైతే కుంటివారు, గుడ్డివారు అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వారందరినీ కూడా పిలువబడ్డారు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే వాళ్ళందరికీ కూడా దేవుడు వస్త్రాలని అంటే పెళ్లి వస్త్రాలను వాళ్ళకి అనుగ్రహించి ఆ పెళ్లి వస్త్రంతో ఆ పెళ్లి విందులో పాల్గొనాలి అని దేవుని నిర్ణయము మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ పెళ్లి విందులో ఒకతను మరి దేవుని యొక్క వస్త్రాలను అంటే దేవుడు అనుగ్రహించే ఆ వెడ్డింగ్ గార్మెంట్స్ని వేసుకోకుండా ప్రవేశిస్తాడు. అయితే విందు ప్రధాని తండ్రి ఆ విందులో ఉన్న వారిని పరామర్శిస్తూ ఒక అతన్ని మరి ఆ విందు డ్రెస్ వేసుకోలేదు కాబట్టి ఆయనని అడిగాడు, ఎందుకు నీవు ఈ యొక్క వెడ్డింగ్ గార్మెంట్స్ వేసుకోలేదంటే ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. అప్పుడు యేసు ప్రభు అంటే తండ్రి ఏమన్నాడంటే ఈయన కాళ్ళు చేతులు కట్టివేసి అగ్నిగుండంలో అంటే నిత్య నరకంలో పరివేయండి అని చెప్తాడు. అంటే దీన్ని బట్టి ఉపమాన రీతిగా మనకు తెలిసేది ఏంటంటే రక్షణ వస్త్రము, నీతి వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం అనుభవిస్తాము. దేవునితో సహవాసం చేస్తాము. దేవుని నిత్య రాజ్యంలో మనం ప్రవేశించి ఆయనతో కలిసి ఆనందిస్తాము. కాబట్టి ప్రశస్త వస్త్రాలను వేసుకోవాలి, రక్షణ వస్త్రాలను వేసుకోవాలి, నీతి వస్త్రాలను కూడా వేసుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవ వస్త్రం ఏంటంటే వైట్ గార్మెంట్స్, తెల్లని వస్త్రాలను మనం వేసుకోవాలని కూడా దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుడు ఆ 3 సంఘాల్లో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఉండే ఆ సంఘం గురించి రాయబడి ఉంది. ఆ సంఘ విశ్వాసులు అందరూ కూడా అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు కానీ అందులో కొంతమంది మట్టుకు వారు తెల్లని వస్త్రాలను ధరించుకున్నారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. 3వ అధ్యాయం 3 నుంచి అంటే ఈ దేవుడు 7 సంఘాల్లో ఈ సార్దిస్ సంఘం గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నీ నీవు ఇలాగు ఉపదేశం పొందిన వాడవై ఇలాగు వెంట జ్ఞాపకం చేసుకొందువు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3-5 వచనాల్లో తెల్లని వస్త్రాలు వాళ్ళు ధరించుకున్నారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. అయితే
తమ ప మ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొన కొ కొనని కొందరు సార్దిస్‌లో నీ యొద్ద ఉన్నారు. వారు వారు అర అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నీతో కూడా నాతో కూడా సంచరించెదరు. అంటే తెల్లని వస్త్రములను జయించువాడు ఈ ఈలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వైట్ గార్మెంట్స్, తెల్లని వస్త్రాలు. సార్దిస్‌లో ఉండే సంఘంలో అనేక మంది అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అయినప్పటికిని అందులో ఉన్న కొందరు తమ వస్త్రములను పరిశుద్ధపరుచుకున్నారు. తెల్లని వస్త్రములను ధరించుకున్నారు. జయ జీవితాన్ని జీవిస్తున్నారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే తెల్లని వస్త్రాలు అంటే ఆత్మీయమైన జయాన్ని, విజయాన్ని కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. పాపాన్ని జయించాలి. శోధనలను జయించాలి. అపవిత్రతను జయించాలి. దేవుని కొరకు జయ జీవితాన్ని జీవించేవారే తెల్లని వస్త్రాలను ధరించుకోగలరు. అదే అదే అధ్యాయంలో 18వ వచనంలో కూడా అదే చెప్పబడ్డది. అయితే నీవు నీవు చూపినట్లు అగ్నిలో మరి మనం చూసినట్లయితే ఇక్కడ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆత్మీయమైన జీవితంలో మరి మనము ప్రశస్త వస్త్రాలను, పరిశుద్ధ వస్త్రాలను ధరించుకోవాలి. రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. తెల్లని వస్త్రాన్ని ఎందుకు ధరించుకోవాలి అంటే మన జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదు. దేవుడిచ్చిన రక్షణను, నీతిని మనం కాపాడుకోవాలి. శోధనలో పాపాన్ని జయించే వారంగా ఉండాలి. జయ జీవితాన్ని జీవించేవారే దేవుని సన్నిధిలో ఆత్మీయంగా దీవించబడతారు అని చెప్పబడ్డది. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి అంటే జయ జీవితాన్ని మనం జీవించాలి. పాపాన్ని, శోధనల్ని మనం జయించాలి. అపవిత్రతను జయించాలి. ఆత్మశక్తిని పొందుకున్న వారమై ఆత్మ నింపుదలతో ఆత్మ ద్వారా శరీర క్రియలను మనం చంపివేయాలి అని రోమిలికి రాసిన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఆత్మశక్తితో శరీరాన్ని అంటే నా శరీరాశ, నేత్రాశ, జీవడంబము అనే పాపం నుంచి మనం విడుదల పొందాలి. దేవుని కొరకు ఆత్మీయ విజయాన్ని మనం పొందుకున్న వారమై జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రశస్త వస్త్రాలను ధరించుకోవాలి, రక్షణ వస్త్రాలను ధరించుకోవాలి, నీతి వస్త్రాలను ధరించుకోవాలి, తెల్లని వస్త్రాలను, జయ జీవితాన్ని మనం జీవించాలి. అంతేకాకుండా స్తుతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి అని రాయబడి ఉంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో స్తుతి వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు గనక దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి బోధించబడుచున్నది. అందుకనే మనము 3వ వచనంలో ఉంది. మరి మరి సియోను దూషించిన వారిని ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, మరి అంతేకాకుండా చివరి భాగంలో చూడండి, మనకి నీతి అను మనస్సాక్షి మరియు 3వ వచనంలో స్తుతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడలంగా దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. స్తుతి వస్త్రాన్ని మనం పొందుకున్నప్పుడే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దుఃఖానికి బదులు ఉల్లాసాన్ని దేవుడిస్తాడు. బూడిదకి బదులు ప్రతిగాను పూదండనిస్తాడు. దుఃఖమునకు ప్రతిగాను ఆనంద తైల్యంనిస్తాడు. ఆత్మకు ప్రతిగాను స్తుతి వస్త్రమును,
హ్మ్. భార్య భా భారమైన ఆత్మకు ప్రతిగాను బా బా భారభరితమైన ఆత్మకు ప్రతిగాను స్తుతి వస్త్రమును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు మన దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్నిస్తాడు. అంతేకాకుండా బూడిదను తీసివేసి ఆహ్, ఆహ్, బూ బూడిదతో కూడిన జీవితాన్ని తీసివేసి మరి పూ పూలతో నింపుతాడు అని చెప్తున్నాడు. భారభరితమైన ఆత్మను ప్రతిగా స్తుతి వస్త్రమును మనకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా దేవుడు మన దుఃఖాన్ని, వేదనను, బాధను తీసివేసి స్తుతి వస్త్రాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించాలి. మన అంతరంగంతో దేవుణ్ణి స్తుతించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి 103వ కీర్తనలో దావీదు దేవుణ్ణి స్తుతిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమనుందంటే 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకును. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆహ్, ఆహ్, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనములు చున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మన అంతరంగముతో, కేవలం పెదవులతో కాదు గాని మనం అంతరంగంతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఎందుకు అంటే దేవుడు మన పాపాలను క్షమించి మనకు రక్షణ ఇచ్చాడు. మనల్ని స్వస్థపరిచాడు. ఆత్మీయంగా, శారీరకంగా స్వస్థపరిచాడు. మూడవది మనల్ని విమోచించాడు. పాపం నుంచి, మరణం నుంచి, సాతాను నుంచి విమోచించాడు. ఆయన ప్రేమ, వాత్సల్యతను మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా మంచి ఈవుల ఆశీర్వాదాలతో మనల్ని తృప్తిపరిచాడు. వీటిలన్నిటిని బట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుమనగా ఆయన నామమును బట్టి ఒప్పుకొనుచు జిర్బా ఫలమును అర్పించుదుము. కాబట్టి దేవుణ్ణి మన నోటితోనూ, మన అంతరంగంతోనూ ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించాలి. ఆయన నామాన్ని మహిమపరచాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము అనుభవిస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మలిన వస్త్రాలను తీసుకొని ప్రశస్త వస్త్రాలను ధరించుకోవాలి. రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. తెల్లని వస్త్రాన్ని ధరించుకోవాలి. అంతేకాకుండా స్తుతి వస్త్రాన్ని ధరించుకొని దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించాలి. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని చేసిన క్రియలను బట్టి, యేసు ప్రభువుని బట్టి, ఆయన క్రియలను బట్టి, ఆయన మన పట్ల చేసిన మేళ్లను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. అంతేకాకుండా గార్మెంట్ ఆఫ్ హ్యూమిలిటీ, వినయము అనే వస్త్రాన్ని కూడా మనం ధరించుకోవాలి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. వినయం అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఒకని వాని ఎడల ఒక దీన మనస్సు అని వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చిన్నపిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఒకని వాని ఎడల దీన మనస్సు అని వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. అంటే దీనం అనే వస్త్రాన్ని, వినయము అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మత్తయి సువార్త
11:29లో కూడా యేసుప్రభు ఏమంటాడు? నేను ఆహ్, దీ దీన మనస్సు సాత్ నేను దీన మనస్సు వినయమును దీన మనస్సు గలవాడను గనక మీరు నా యొద్ద నుంచి నేర్చుకొనండి అని చెప్తాడు మత్తయి 11:29. అంటే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలము దీన మనస్సుని, వినయాన్ని, సాత్వికాన్ని కలిగి జీవించాడు కాబట్టి మీరు నా యొద్ద నుంచి నేర్చుకొని మీరు కూడా వినయం అనే వస్త్రాన్ని ధరించుకొనండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు గ్రంథం 4:6లో కూడా ఇదే అంశాన్ని చూస్తాం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను చూపును అని దేవుని వాక్యం మనకు బోధిస్తబడుతుంది. కాబట్టి మనం వినయముతో జీవించినప్పుడు దేవుడు తగిన కాలంలో మనల్ని హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి నా ఇది వినయం అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. మరి అంతే కాకుండా జాలిగల మనస్సును, దేవుని ప్రేమతో మనం నింపబడాలి. ప్రేమ అనే వస్త్రాన్ని కూడా మనం ధరించుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాల్లో ఆహ్, పే మనకి పౌలేమంటాడంటే, ఆత్మ ఫలాలతో మనం నింపబడాలి అంటే అలంకరించుకోవాలి అని చెప్తూ ఏమంటాడంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-15లో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. అంటే వస్త్రాలను ధరించుకోవాలి. ఏంటంట అవి? జాలిగల మనస్సును, దయాళుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము. ఆత్మ ఫలాలను మనం ధరించుకోవాలి. ఎవడైనను తనకు హాని చేసిన ఎడల అనుకొనిన ఎడల ఒకనికొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుచు, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి. క్లోత్ యువర్ సెల్స్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమతో మనము అలంకరించుకోవాలి అని చెప్పబడుతుంది. అంటే ఎప్పుడైతే దేవుని ప్రేమతో నింపబడతామో ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. ఏంటివవి? మనం చూసాము ఇప్పుడు 12వ వచనంలో జాలిగల మనసును, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఓపిక, ఒకరినొకరు క్షమించుట, ఇవన్నీ కూడా ప్రేమ ద్వారా మనం పొందుకుంటాము. మరి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి విశ్వాసికి దేవుని వాక్యంలో చెప్పబడింది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ, దైవికమైన ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. కాబట్టి దేవుని ప్రేమతో మనల్ని మనం అలంకరించుకోవాలి. దేవుని ప్రేమ అనే వస్త్రంతో నింపబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన వారు దేవుడు కోరిన ఆత్మ ఫలాలను వారి జీవితంలో కలిగి ఉంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్త వస్త్రాలను వేసుకోవాలి. అంతేకాకుండా రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. తెల్లని వస్త్రాలను ధరించుకోవాలి. స్తుతి వస్త్రాన్ని ధరించుకోవాలి. వినయం అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ప్రేమ అనే వస్త్రాన్ని ధరించుకొని దేవుడు కోరిన ఆత్మ ఫలాలను మనం కలిగి జీవించాలి. అంతేకాకుండా వెడ్డింగ్ గార్మెంట్స్, యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు కాబట్టి ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి దేవుని యొక్క వధువుగా మనం సిద్ధపరచుకోవడానికి దేవుడు ఇచ్చే ఆ యొక్క వెడ్డింగ్ గార్మెంట్స్ని మనం వేసుకోవాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనాల్లో దేవుడు తన బ్రైడ్ కోసం అంటే తన వధువు కోసం రాబోతున్నాడు. అయితే ఆ వధువు ఏమవుతుంది? అలంకరించుకుంటుంది. దేవుడు అనుగ్రహించే దేవుని వస్త్రాలతో తాము అలంకరించుకుంటుంది అని అక్కడ రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తాము. గొర్రెపిల్ల విందులో సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషింపబడి ఉత్సహించి ఆయన మహిమను
ప పరి పరిచేద్దుమని చెప్పగా వింటిని. మహిమను ప పరిచేద్దామని. అంటే ఇక్కడ చూసినట్లయితే దేవుడి కోసం యేసు ప్రభు తన యొక్క వధువు కోసం వస్తున్నాడు గాబట్టి ఏం జేయాలంట? మనం వెడ్డింగ్ గార్మెంట్స్‌ని అంటే దేవుడు అనుగ్రహించిన ఆ గొర్రెపిల్ల విందులోనికి మనం ప్రవేశించడానికి తను తాను సిద్ధపరచుకున్నది. అంటే దేవుడిచ్చే వస్త్రాలను ధరించుకున్నాడు. అప్పుడు గొప్ప జనోహము శబ్దముతో విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన స్తుతింపబడుచున్నాడు. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చి ఉన్నది. తన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషింపబడి ఉత్సాహించి ఆయన మహిమ పరిచెదమని చెప్పగా వింటిని. అంటే మనం విందులో యేసుప్రభు తన యొక్క భార్య సంఘం కోసం ఈ లోకానికి రాబోతున్నాడు కాబట్టి భార్య మరి అలంకరించుకున్నది దేవుని యొక్క వస్త్రాలను, దేవుడు అనుగ్రహించే ఆ నీతి వస్త్రాలను, దేవుడు అనుగ్రహించే ప్రశస్త వస్త్రాలను ధరించుకొని తను తాను అలంకరించుకొని దేవుని రాకడ కోసం ఎదురు చూసి ఆయనతో పాటు జత చేయబడిన ఆ విందులోనికి ప్రవేశించడానికి తాము సిద్ధపరచుకుంటున్నారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి అదే విషయాన్ని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ మాటను మనం చూస్తాం. కాబట్టి అలంకరించుకొనుట అంటే వెడ్డింగ్ గార్మెంట్స్‌ని ధరించుకొనుట. వెడ్డింగ్ గార్మెంట్స్‌ని ధరించుకొని, అలంకరించుకొని మనం ఎప్పుడైతే ఆయన రాకడ కోసం ఎదురు చూస్తామో, ఆయన వచ్చి సంఘం అనే వధువునితో పెళ్లి చేసుకొని, ఆయన విందులో మనం ఆయనతో పాటు ఆనందిస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయ వస్త్రాలను మనం అలంకరించుకున్నప్పుడు, మన దిగంబరత్వాన్ని తీసివేసుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మలిన వస్త్రాలను తీసివేసుకొని ప్రశస్త వస్త్రాలను వేసుకోవాలి. రక్షణ వస్త్రాలను, నీతి వస్త్రాలను వేసుకోవాలి. తెల్లని వస్త్రాలను, విజయానికి సూచించిన తెల్లని వస్త్రాలను ధరించుకోవాలి. స్తుతి వస్త్రాలను ధరించుకొని దేవుని స్తుతించి ఆరాధించాలి. వినయం అనే వస్త్రాన్ని ధరించుకొని మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రేమ అనే వస్త్రాన్ని మనం ధరించుకొని దేవుని యొక్క ఆత్మ ఫలాలను కలిగి జీవించాలి. అంతేకాకుండా యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనము సంఘాన్ని ఆయన పెళ్లి వివాహము అంటే యేసు ప్రభుకి సంఘానికి వివాహం జరుగుతుంది. ఆ విందులో మరి విందు వస్త్రాలను సంఘం వేసుకొని ఆ విందులో పాల్గొనాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఈ ఆత్మీయ వస్త్రాలను మనం ధరించుకున్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతాము. దేవుని బిడలంగా జీవించగలుగుతాము. దేవుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఆయనతో మనకి వివాహం జరగడమే కాకుండా ఆయనతో పాటు విందులో పాల్గొని నిత్యము యేసు ప్రభుతో మనము సహవాసం చేస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ ఆత్మీయ వస్త్రాలను మనం ధరించుకొని ఆత్మీయ దిగంబరత్వాన్ని తీసివేసుకొని దేవుని బిడ్డలంగా దేవుడు అనుగ్రహించే ఈ ఆత్మీయ వస్త్రాల ద్వారా మనం ధరించుకొని దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని మనం ఎల్లప్పుడూ జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి జీవితాన్ని మనం జీవించి దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక